అత్త కోడళ్ళ బంధం, అత్త కోడళ్ళ అనుబంధం ఎలా ఉండాలి అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి ఒక రూతు గ్రంథం అనే ఒక చిన్ని పుస్తకం 4 అధ్యాయాలు చూడండి, చదువుకోండి, ఆలోచించండి. అలాంటి చక్కటి బంధం కలిగినటువంటి అత్త కోడళ్ళు మనం ఎంత వెతికినా ఈ కాలంలో దొరుకుతారేమో. మీరు చూడండి, ఉన్నారేమో. ఒకవేళ అత్తగా నేను ఎందుకు నయ్యం ఇలా ఉండకూడదు, కోడలుగా నేను ఎందుకు రూతులా ఉండకూడదు, అత్త కోడల బంధం ఇది తల్లి కూతుళ్ళ బంధంలా ఎందుకు మేము మార్చుకోకూడదు అని మీరు అనుకుంటే మీరిద్దరు మంచిగా ఉండటమే కాదు, నీ భర్త బాగుంటాడు, నీ కొడుకు బాగుంటాడు, పిల్లలు బాగుంటారు. అబ్బా, కుటుంబం అంతా ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. మీకు మీరుగా ఎవరికి వారుగా పంథాలకు వెళ్ళి, పట్టింపులకు వెళ్ళి, నాదంటే నాదే నెగ్గాలి అని ఈ పౌరుషాలతో మధ్యలో కొడుకు, భర్త, కడుపున పుట్టినటువంటి పిల్లలు ఏమైపోతుంది చెప్పండి కుటుంబం. ఈరోజు వయసులో ఉన్న మీరు అత్తల విషయంలో ప్రేమతో ఉండండి, మాట్లాడండి, ప్రేమను పంచండి, దేవుని జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించండి. చక్కగా మంచి తల్లి కూతుళ్ళ బంధంగా మీరు కలిసి ఉండండి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఎంతమంది కోడళ్ళు ఎక్కడో దూరంలో ఉన్న అత్తలతో రోజు మాట్లాడుతున్నారు. అమ్మతో గంటకోసారి, అరగంటకోసారి, అత్తతో ఉండవు, మాటలు లేవు, మాటలు కూడా అసలు లేవు, ఎప్పుడో మానేసాం. ఇదా నువ్వు చూపించే ప్రేమ?